హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనదర్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. సో చాలా మంది వెయిట్ చేస్తున్నా ప్రియా గోడన్కి అయితే మళ్ళీ వచ్చేసాను. లాస్ట్ వీడియో అందరు చూసారు, ప్రియా బాయ్ ఫ్రెండ్ దగ్గర ఏం జరిగిందనేసి చాలామంది కామెంట్ చేయమన్నాను. ప్రతి ఒక్కరు వచ్చేసి వాళ్ళ డిఫరెంట్ కాన్సెప్ట్లో మాకు వచ్చిన థాట్స్ వాళ్ళకి వేరే లెవెల్గా కామెంట్స్ అయితే చేశారు. కొత్త డౌట్స్ అడగండి అనేసి. సో ఈరోజు అయితే డౌట్స్ అడగడానికి, అలాగే ఈరోజు ప్రియా గోడన్లో ఏముంది, అసలు ఎందుకు ప్రియా ఉంది, ప్రియాతో పాటు ఇంకా ఎవరున్నారు అనే క్వశ్చన్స్ కంప్లీట్గా తెలుసుకోవాలి అనేసి ఈరోజు ఒక్కరం కాదు, ఇద్దరం కాదు, మొత్తం నలుగురం వచ్చాం. సో అందులో మన ముఖ్యంగా ప్రియాకి ఎంతో ఇష్టమైన, ప్రియాని కావాలి అని తణుకులాడుతున్న మన బాహుబలి బాబ్జీ. ప్రియా నిన్ను కావాలనుకుంటుందిరా. లే బాబ్జీ. సో అదే పనిగా ప్రియా కోసం ప్రియా కోసం చూడండి గాజులు, అలాగే ఒక క్లాత్ అయితే తీసుకుని వచ్చాడు రెడ్ కలర్ది. రిబ్బన్ మామ, రిబ్బన్ హెయిర్ కట్టుకోండి. సో దీంట్లో ఒక చిన్న రిచువల్ అయితే చేద్దామనేసి. ప్రియాకి ఎంతో ఇష్టం అని చెప్పింది కదా, అంటే చెప్పలేదు తనకు, మనం అడిగాము. అప్పుడు గాజుల సౌండ్ ఎక్కువ చేసింది అనేసి. సో గాజులు, అలాగే ఈ రిబ్బన్ ఎందుకనేది మీకు తర్వాత రివీల్ అవుతుంది. పట్టుకోమమ్మ. అలాగే ఈరోజు ఒక కొత్త పర్సన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ద గ్రేట్, అంటే కొంతమందికి అది అదృష్టమో తెలియదు, దురదృష్టమో తెలియదు. కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి ఆత్మలు కనస్తాయి, దయ్యాలు కనస్తాయి అని చెప్తూ ఉంటారు కదా. సో అటువంటి ఒక దురదృష్టవంతుడు మా బాబ్జీకి ఎంతో సన్నిహితుడు, అసిస్టెంట్ లాంటి ఒక వ్యక్తి. చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు. నేను నమ్మలేదు, నిజమా కాదా అబద్ధమా, తనకి ఏంటి, తనకి నిజంగా దయాలు కనస్తాయని నేను నమ్మలేదు. బట్ ఈ విషయంలో ఈరోజు మనకి ఇక్కడ ఉండే దానికి సెట్ అవుతాడు అనేసి పిలిచాను. మామా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఆడియన్స్ సార్ హాయ్ చెప్పు. ఏ కెమెరా దిగు చూడరా, నా దిగు నిజంగా నీకు కనస్తాయా? ఆ కళ్ళం చూచా కంపలే, ఆ కళ్ళం చూచా కంపలే కనబడతాయి. చాలా సార్లు చూసినావా? సో చూద్దాం గైస్, ఈరోజు ఏం కనస్తాయి ఏమో. ఖచ్చితంగా అయితే ఈరోజు మంచిగా ప్లస్ అవుతుంది. అక్కడ వాగుతుంది, ఏదో అవుతుంది, ఏమవుతుంది, ఏదో సౌండ్స్ లేమమ్మా. దయ్యం అని నీకు కనొచ్చిందా ఏమన్నా? సౌండ్ వినిపించింది కదా మీకు కూడా? సౌండ్ అయితే వినిపించింది నాకు కూడా. ఓకే, కన్ఫామ్గా అయితే దయ్యం ఉంది ఇక్కడ. ఓకేనా? ఓకే. సో అలాగే ఇంకా మన హజరత్ మన సుధీర్ గారు వచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వీడియోలు చూస్తున్నారు కానీ కామెంట్స్లో చాలా తక్కువ వస్తున్నాయి. నేను కూడా చూస్తున్నాను. కామెంట్స్ కొంచెం పెడితే ఏం తప్పులు ఉన్నాయి, ఏం మిస్టేక్లు ఉన్నాయి, ఏం క్వశ్చన్స్ అడగాలి అనేది మాకు కూడా తెలుస్తుంది. ఎక్కువ కామెంట్స్ అనేది టైప్ చేయండి. చూస్తున్నారు వీడియో పోతున్నాయి 15K అట్లా పోతున్నాయి, కామెంట్స్ చూస్తే 200. లైకులు కూడా చాలా అంటే చాలా తక్కువ వస్తున్నాయి. దగ్గర మనకు 10K 20K దాకా చూస్తున్నారు కానీ 1K 2K లైక్స్ రావడానికి కూడా చాలా ఇబ్బంది. అంటే లైక్ కొడితే మీకు ఏమైనా డబ్బులు కట్ అవుతాయి అనుకుంటున్నారేమో. ఏం కట్ కావు, జస్ట్ లైక్ కొట్టడం వల్ల మన వీడియోస్ పుష్ అప్ అవుతాయి. ఇప్పుడు మీరు ఒక 5K ఆర్ 10K లైక్స్ ఇచ్చారంటే వీడియో ఇంకా మంచిగా రీచ్ అవుతుంది. నేను కూడా ఇంకా మంచి కంటెంట్ చేయడానికి నాకు ఒక బూస్టప్ వస్తుంది గైస్. సో డెఫినెట్గా మర్చిపోవద్దండి, ప్రతి ఒక్కరు కూడాను మన వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో ఇంకా స్టార్ట్. ఓకే, ఏం టెన్షన్ లేదు కదా నీకు సుధీర్? మామ దయాలు కనస్తాయి కదా నీకు, నాకు చూపిస్తావా ఈరోజు సుధీర్? ఓకే కదా. సో ప్రియా కూడా రెడీగా ఉన్నట్టుంది. ఏం రా ఈరోజు ఇంతమంది, ఏంది మీ కథ ఏందో చూసాం అన్నట్టుగా ఉంది. సో బాబ్జీ తప్పించుకునేరా ఏమమ్మా ఆయనకి దేవుడు ఇది ఒక్కటి న్యాయం చేసేవరా. నేను చచ్చిపోయింది, ఆయన చచ్చిపోయింది కదా. ఏం కాదులే, ఎవ్వరికి ఏం రాదులే. ఓకే, ఏం మన రెడ్డప్ప బిస్సగా పోతున్నాడే. ప్రియా గురించి తెలియదేమో పాపం. తెలియకపోవడమే మంచిది. సో గాయస్, ఇక్కడ ఏముంది ఏంటి అనేది తనకైతే ఏం చెప్పలేదు. జస్ట్ కనస్తుందని బాబ్జీ గారు చెప్పానంటే పిలుచుకొని వచ్చా. అది
ఏంట్రా ఇది? బాబ్జీ ఏంది మామ బిస్సగా తోలుకొని వచ్చినావు అందరి దాంట్లోనూ ఓవరాల్ కాదు మమ్మయ్య కపిలాలు ఒరే, నేను చెప్పిన కళ్ళకు ఏయో కనపడతారా అది. కళ్ళకు ఏయో కనపడతారా అని చెప్పిన అవి గబ్బిలాలు పెట్టుకుని పవరాలు రా చూపిరా. రే నిజం చెప్పరా నీకు నిజం కనసాయా నువ్వు ఏందో పట్టకొచ్చావు కనసాయి కనసాయి కనపచ్చనే రా తొలగచ్చింది. మరి ఏంది అయ్యి కనసాయి డైలీ నన్ను ఒక్కనే చంపుతారు. ఈరోజు ఆయన చంపాలని తొలగచ్చింది. ఏంది అట్లా చూస్తున్నావు కళ్ళు ఉంటే చూసుకోవాలి. మన బాబ్జీ అయితే గిఫ్ట్ తీసుకొని రెడీగా ఉన్నాడు ప్రియాకి నీకు. చాలా కూల్గా ఉంది. ఫస్ట్లో మేము కూడా ఫన్ చేసుకుంటున్నాము, అంటే కొద్దిగా రిలాక్సేషన్గా ఉంటుంది, ఏంటనేది అర్థమవుతుంది, కొద్దిగా రెచ్చగొట్టినట్టు ఉంటుందిలే అనేసి. ఏమో మాట చూస్తున్నావు? నన్ను నిజంగా ఎవరి కోసం ఉన్నాయి? నీ గర్ల్ ఫ్రెండ్ కోసం. చెప్పు నా సార్ ఉండరా, ఇది అడుగుతారా ఎవరి కోసం? బాబ్జీ పిలుస్తాను నీ గర్ల్ ఫ్రెండ్. కనబడతాడు ఆ? కనబడతాడు ఎవరు? దయాలు. దయాలు? అడగను సార్ దయాలు. అయ్యో నువ్వు గబ్బిలాల్ని పట్టుకొని దయాలు అంటున్నావు, నువ్వు ఏందో ఈరోజు నాకు డౌటే కొడుతుంది. మామ నీ కంటికి ఒక పరీక్ష పెడతాను నేను. రెడ్డప్ప మామూలు రెడ్డప్ప రండి ఆగిపోయినారే. ఏం మన రెడ్డప్ప ఏమన్నా చూపిస్తాడనేసి. డౌట్ రండి. రెడ్డప్ప కంటికి ఒక పరీక్ష పెడదాం అనుకున్నా కదా. వాళ్ళ కళ్ళు ఏం పరీక్ష పెట్టు. ఓకే ప్రియా నన్ను గుర్తుపడ్డావా? లాస్ట్ టైం వచ్చా, 1-2 సార్లు వచ్చి నిన్ను డిస్టర్బ్ చేశా, మళ్ళీ వస్తాను నీతో మాట్లాడడానికి, గేమ్స్ ఆడతానని చెప్పాను. ఈరోజు నువ్వు ఉన్నావా ఇక్కడ? కెమెరాలు తిప్పండి, సౌండ్ వచ్చినప్పుడు 2 కెమెరాలు ఉన్నాయి మన జీబీ. వాడు బజ్జీ. ఒక కెమెరా సౌండ్, ఇప్పుడు కెమెరా తిప్పండి. కెమెరా తిప్పేసే నువ్వు. నేను ఈ పక్క పెడతా, నువ్వు తిప్పేసే. కాదు రే, నువ్వు ఇట్రా ఎన్నికిరా. ఎవరు? ఏం తొంగి చూస్తాను, ఏం కనొచ్చింది? కన్రాని ఆయనకే కన్రా. ఇప్పుడు మెయిన్ ఆయనే చెప్పింది, ఇప్పుడు మెయిన్ క్యాండిడేట్ ఆయనే ఈరోజు. ఇలా నువ్వు లోపలికి పో. వద్దు, మనకు తెలిసి కూడా మనం ఇబ్బంది చేయకూడదు సుధీర్. ఏమో ఆయనది ఎట్లెట్లుందో మనకు తెలియదు, సరేనా? ఆయన చెప్పేది ఆయన చెప్పినాడు, లోపలికి పంపిస్తే బాగుంటుంది కదా. ఏమో రిస్క్ చేయకూడదు, సరేనా? ఓకే వద్దులే మా ఉండు, నేను కాదు, ఇద్దరం పోదాం. అబ్దుల్ నిన్ను గుర్తుపట్టదో కానీ మన గర్ల్ ఫ్రెండ్ బాబ్జీ గర్ల్ ఫ్రెండ్. ఏంది బాబ్జీ గర్ల్ ఫ్రెండ్? బాబ్జీ అంటేనే కోపడుతుంది. బాబ్జీ కమ్మలు అన్ని బాగా. ఆయన పడతాడా ఏం పడవు? రెండప్పా ఇప్పుడు నేను లోపలికి రావచ్చా? ఏంద్రా అడుగుతాను, ఆ మంచి పోలే. అవునా, ఆ మనిషి పోయినాడు కాదనడంలే, ఆ మనిషి కనసందో లేదో నాకు ఏదైనా ఉందో లేదో అని అడుగుతున్నా. సరే ఫస్ట్ బాబ్జీని పంపిస్తాం. ఏమో ఉన్న స్వామి వాడు మాట్లాడేటప్పుడు ఫస్ట్ బాబ్జీని పంపిస్తాం. ఏమో బాబ్జీ నా కోసం. నీ కోసం పోను, ఎవరి కోసం పోను స్వామి. సరే నా వెనకాల రా బాబ్జీ. ఓహో అడుగు పెడతానే మన బాబ్జీ అయితే వచ్చేసినాడు. సో లాస్ట్ టైం చాలాసార్లు ఏమొచ్చింది బాబ్జీకే తెలియాలి, బాబ్జీనే వెనకాల ఉన్నాడు.
ఏమన్నా కనిపిస్తుంది? ఈరోజే లాస్ట్లో రెడ్డప్ప. ఏమమ్మా ఎవరైనా కనసారా? ఏ తినలా, గట్టిగా మాట్లాడు. ఓహో రెండు పక్కల నుంచి వస్తున్నాయి. అబ్దుల్, చాలామంది చాలా కామెంట్స్లలో చూశాను నేను, రెండు పక్కల సౌండ్స్ వచ్చేటప్పుడు ఒక రాపక్క ఒక రీపక్క ఉండమని చెప్పేసి చాలామంది అడిగారు. బాబ్జీ వెళ్తావా? బాబ్జీని తొడుకొని బాబ్జీని రెడ్డప్ప వెళ్ళొచ్చావా? సరే లేదు, ఆ కెమెరా తీసుకొని నువ్వు బాబ్జీని తొడుకొని పోతలే నాయనకి. మీరిద్దరు వెళ్తారా? నువ్వు రెడ్డప్ప ఉండు, నేను బాబ్జీ. సర్లే వద్దులే, బాబ్జీ నాయనకి నువ్వు రెడ్డే పని పిలుచుకొని పో. ప్రియా, ఓకే కూల్. ప్రియా, ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావని నేను అనుకుంటున్నాను, నేను నమ్ముతున్నాను. నువ్వు ఒక్కసారి ఎక్కడున్నావో నా ఎదురుగకి వస్తావా? బయటికి వెళ్ళు అర్జెంట్, బయటికి వెళ్ళు. ఏం లేదు ఇక్కడ. ఏం లేదా? మామా ఏం చేయాలరా? అవి ప్రియాకి ఇవ్వాలరా మనము. ఎవరా మీ బంధువులా మా బంధువులా? అరే బంధువులు కాకుండా కూడా మామ, తను అప్పుడు ఇష్టంగా తిరుగుతా ఉన్నింది దానితో. ఎవరితోరా? ఆ సౌండ్స్ రా. ఏమైంది? ఎవరు కొట్టారు ఇప్పుడు? ఎవరు కొట్టినారు మామ నిన్ను? ఎవరు కొట్టారు? ఎవరు లేరు ఇక్కడ. ఏంది బా నువ్వు దయాలు కనిపిస్తాంటున్నావు, ఎవరు కొట్టింది తెలియదా? కొట్టారు. ఎట్టా ఏం చేయ అట్లా? యాడా రే నువ్వు ఆ పక్క చూపిస్తానా, ఈ పక్క కదులుతాను మామ. ఇడే ఉన్నా, కనిపిస్తాను. ఇందాక కదిలిచ్చిందా? ఇందాక రెడ్డప్పని ఎవరో కొట్టినారంట. రే కాదు అబ్దుల్, ఇందాక రెడ్డప్పని ఎవరో కొట్టారంట. ఇందాక ఇక్కడ ఎవరో కనిపించారు. ఏమైంది 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 బాబ్జీ? బాబ్జీ ఏం మాట్లాడడం లేదు. రెడ్డపడి రెడ్డిపో చచ్చిపోతావు జరుగుంటే. నన్ను కూడా ఎవరు కొట్టారు? బయట కొట్టినారు ఇందాక ఎవరో. 2 సార్లు కొట్టారు. కొట్టినారా? ఇందాక ఇప్పుడు నాకు ఇక్కడ క్లియర్గా కనెక్షన్. అంటే రెండు ఒకేసారి యాక్టివిటీస్ జరిగాయంటే బయట ఒకరు లోపల ఒకరు ఉన్నారనా బాబ్జీ? ఇక్కడైతే ఏదో ఉంది, ఖచ్చితంగా ఉంది. ఆ విషయం తెలుసు నాకు కూడా. ఆ విషయము ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 అందరూ కూడా చూశారు. ఓకే, కాకపోతే ఒకటి ఉంది, అదే ఇక్కడ ఉన్నారు. ప్రియా సారీ ప్రియానా
లేకుంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఏంటో మనకు తెలియదు. ఆ? వాళ్ళ ఫాదర్ ఇప్పుడు ఇది కూడా తెచ్చింది ఏంటంటే ప్రియాకు అట్లీస్ట్ తను మాట్లాడడానికి హెల్ప్ అవుతుంది. ఎవరు 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 నిమ్మకాయ అబ్దుల్ అబ్దుల్ ఒక్క నిమిషం. ఫస్ట్ అక్కడ ఎవరు నడుచుకుంటూ పోతున్నారంట అది చూసా. సరే నువ్వు అట్లా వెళ్ళు, నీకు ఎవరు 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 చూపి. ఎక్కడ ఏడామమ్మా? ఎక్కడ కనపడలేదే. ఇలాగనే పోయినాడు నడుచుకుంటా. ఎట్లా ఇటు పోయినాడు. ఇటా నిమ్మకాయ కాదు. ఏ అబ్దుల్, ఆ పక్క కన్నా ఈ పక్క ఎక్కువ వస్తున్నట్టుంది. అక్కడ ఎవరో నడుచుకుంటూ పోయినారు, నాకు కనపచ్చినాడు అంటున్నాడు. ఇందాక బయట కూడా ఎవరో కొట్టినారు అంటున్నాడు. నడుచుకుంటా పోయినాడు. ఇదేది ఎవరు ఎవరు పెద్ద ఆయన నడుచుకుంటా పోయినాడు ఇందాక. పెద్ద వేరే చూసినావా? నేను డైరెక్ట్ అడిగి పోయి చూసా. ఇటు పోయాడు. ఎట్లా ఇట్లా పోయినాడా? ఇట్లే ఈ నుంచి నడుచుకుంటా పోయినాడు. ఇట్లే కాదు నీకు అంటే ఇప్పుడు నీకు పెద్ద అంటే ఏదని ఎట్లుంటాడు? కంపలు కూడా కానీ ఇప్పుడే తెల్ల బట్టలు వేసుకొని ఇట్నే సర్ర పోయినాడు, వెళ్ళిపోయాడు. తెల్ల బట్టలు వేసుకున్నా? తెల్ల బట్టలు వేసుకున్నాడు, ఇటు పోయినాడు. కంపలు కదా మామ అన్ని. కంపల్కి అసలు అది కాళ్ళు అయింది, ఏం కనపడలే నాకు. సర్ర పోయినాడు. సర్రా ఎట్లా వెళ్ళిపోతాడు అబ్బా మేము వచ్చే లోపల. ఏమైంది మామ? ఏమైందిరా? ఏంద్రా తగినట్టుంది. ఏం తగిలిందిరా? కుట్టినట్టుందా? ఏం సుధీ ఈరోజు ఒక పక్క వాడిని కొట్టినారు, ఒక పక్క ఈయన్ని కొట్టినారు. నిజమా అబద్ధమా ఇది ఇంతకు? మొత్తానికైతే ఏడ తగిలింది? ఏం తగిలింది? సర్లే జాగ్రత్త. ఓకే. పెద్ద ఆత్మ ఇప్పుడు అంటే పెద్ద వాళ్ళ ఫాదర్ ఆత్మ ఉంటుంది ఐ థింక్. నాకు తెలిసినంత వరకు పెద్ద ఆయన అంటే వాళ్ళ ఫాదర్ ఉండొచ్చు. ఇంకొకటి ఈ పక్క మనం ఇట్లా వస్తుంటే ఈ పక్క ఎక్కువ సౌండ్స్ వస్తున్నాయి. ప్రియా దగ్గర వినపడుతుందా? ప్రియా, నీ గాజులు అంటే ఇష్టమని ఈరోజు నేను మళ్ళీ గాజులు తీసుకొచ్చాను, కొత్త గాజులు నీకోసం. ఈ గాజులు తీసుకోవడానికి ఒకసారి వస్తావా? ఇష్టమేనా నీకు ఈ గాజులు తీసుకోవడం? ఒకరు అక్కడే ఉండండి, ఒకరు అక్కడే ఉండి చూడండి. నువ్వు అక్కడే ఉండు బాబ్జీ. ఏ బాబ్జీని ఒక్కరిని వదిలి వెళ్ళడం. ఒక్కరిని వదల, అటుపక్క చూడండి. సరౌండింగ్లో తిరుగుతుంది, రౌండ్గా తిరుగుతుంది కదా బిల్డింగ్ చుట్టూ. ఏడికి రండి పోతున్నా ఉండు. నీ ముందుగానే కళ్ళు కమ్మరావు. ఏడికి రండి బట్టలు వస్తాను. ఇక్కడేదో సౌండ్ వస్తుంది, అక్కడేదో సౌండ్ వస్తుంది. నీకు ఎవరైనా కలుస్తున్నారా? ఇదాకైతే పెద్ద తెల్లబట్టలు వేసుకొని సపరేట్ వెళ్ళిపోయాడు. పెద్ద ఒక్కడు కనిపించాడు. ఇప్పుడు మామా బయట ఎవరో కొట్టినారన్నావు కదా, అంటే కొట్టారంటే నీకు జస్ట్ స్పర్శ అనిపించిందా, లేకపోతే ఎవరైనా దగ్గర కొట్టినట్టు అనిపించిందా? మామూలుగా కొన్ని నటికి కొట్టి
ఫ్రెండ్స్, రెడ్డబ్బా చెప్పేది నిజమా కాదా అని మీకు డౌట్ వచ్చిండొచ్చు, బట్ నాకు కూడా అక్కడ డౌట్ వచ్చింది. దాంతోపాటు బాబ్జీ గారికి కూడా చూడండి, అప్పుడు బాబ్జీ గారికి కూడా ఏదో తగిలినట్టు అనిపించిందిరా, దెబ్బ తగిలినట్టు అనిపించిందిరా కంటి దగ్గర అన్నాడు కదా. సో ఇంకా ఏది అనేది క్లారిఫికేషన్ లేకుండా ఉందేసి, ఎందుకంటే ఇప్పుడు 100% మనము ఇంతకుముందు వచ్చినప్పుడు కానీ అంతకుముందు కానీ యాక్టివిటీస్ అయితే జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ మళ్ళీ ఇంతసేపు ఉండి ఇదంతా తిని కూడా కారణం ఏంటంటే, ఇప్పుడు మన రెడ్డప్పకి ఆత్మలు కంటికి కనిపిస్తున్నాయి అన్నారు కదా. మేబీ మన కెమెరాలో క్యాప్చర్ అయినా కూడా తన కంటికి కనిపించినా కూడా ఇంకా ఏదైనా మనకు బాగా బెటర్గా మాట్లాడడానికి, తిన్న ద్వారా ఏమైనా మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుందేమో అనేసి నేను ఎంతసేపు షూట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇంకా వీళ్ళకి ఏదో తగులుతున్నాయి అన్నట్టు అనిపిస్తున్నారు, పైగా యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి కాబట్టి నేను ఒక చిన్న రిచువల్ చెప్పాను కదా స్టార్టింగ్లో, గాజులు ప్లస్ ఈ రిబ్బన్తో ఒక చిన్న రిచువల్ చేస్తాననేసి. సో అది ట్రై చేశాను. సో దాని తర్వాత ఏమైందనేది మీరే చూడండి. ఇంతవరకు వీడియోని చూసినంటే సో వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను. సో వీడియోని లైక్ చేయండి. ఇది తీసుకొని మీరు ఒక రూమ్లోకి వెళ్ళిపోండి, సరేనా? ఇది కళ్ళకు కట్టుకొని బాబ్జీ ఇట్రా. తను స్టార్టింగ్ నుంచి నీకు రెస్పాండ్ అవుతుంది అంటే మనం అప్పుడు వచ్చినప్పుడు కానీ అది కానీ. కాబట్టి ఇప్పుడు నువ్వు తనకి ఎట్లా గిఫ్ట్ తెచ్చావు, గాజులు ఎక్కడ తీసుకో. ఈ గాజులు తీసుకొని నువ్వేమన్నా నాతో మాట్లాడాలనుకుంటున్నావా, నాతో ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. మిమ్మల్ని ఎవరు చంపారు, మనకి మెయిన్ డౌట్లో తనని ఎవరు చంపారు, సరేనా? చంద్ర ఎలా మోసం చేశాడు, మీ ఫాదర్ ఆత్మ కూడా ఇంకా ఇక్కడ ఉందా లేదా, సుధీర్ చెప్తాడు నీ క్వశ్చన్స్, సరేనా? సుధీర్ నీకు తెలుసు కదా కాబట్టి చూసి మాట్లాడు, ఓకే? జాగ్రత్తగా పిలుచు, ఓకే? క్వశ్చన్స్ అన్ని డ్రౌజింగ్ రాడ్స్ కదా మనం అడిగింది, డ్రౌజింగ్ రాడ్స్. ఓకే, దీంతో కూడా అడిగి చూద్దాం, ఏముంది, తప్పేముంది దీంట్లతో. జస్ట్ ప్రియాను పిలుస్తాము, వచ్చిన తర్వాత డ్రౌజింగ్ రాడ్స్తో క్వశ్చన్స్ అడుగుదాం. ఓకే, లెట్స్ స్టార్ట్. వెళ్ళిపోండి మీరు. ఫస్ట్ నువ్వు కట్టుకుంటావా, నన్ను కట్టుకోమంటావా? ఈజీగా కట్టుకుంటా పోవాలా ఆడిపోయిన తర్వాత. ఓకే పదండి, వెళ్ళిపోండి. వెళ్ళండి రా బాబ్జీ. ఎవరు లేరు పోమమ్మా, ప్రియానే వస్తే ప్రియా వస్తుంది, హాయ్ చెప్తుంది, బాయ్ చెప్తుంది. పో, రెడీ, స్టార్ట్, యాక్షన్. ఏం బాబ్జీ పోనీ ఏరా, పోతావా పోరా, ఏముందిరా? ఏమైంది? ఏమమ్మా, ఎవరన్నా కనసారా? ఓకే పండి బాబ్జీ. మామా నువ్వు ఆగిరా మామా, ఓకే? బాబ్జీ రెస్పెక్ట్ లేకుండావే. సర్లే కానీ వెళ్ళిపోండి, లేట్ ఎందుకు, ఓకే? ఇప్పుడు నీకు ఎక్కడికైనా వచ్చిందన్నావు రా, చూద్దాం రా ఒకసారి. ఏం లైట్? ఇదో, ఓకే? జాగ్రత్త బాబ్జీ, ఎందుకంటే నువ్వు పైగా అందం ఈ నిమ్మకాయలు తొక్కేవరా. మామా బాబ్జీ, ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు అట్లీస్ట్ ఒక ఆత్మనన్నా నువ్వు తగ్గిందని 40 కేజీలు తగ్గిందానికి ఫలితం దక్కాల. పో ఏనా అప్పట్లో ఏం రూమ్ అంతా బాత్రూమ్ అచ్చా, బాత్రూమ్ ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది. లేకుంటే నువ్వు అడగడము ఐస్ బాక్స్ లేదు నాది. ఏమో బాబ్జీ, నీకే తెలియదు. నువ్వు గర్ల్ ఫ్రెండ్ నాకు చచ్చిపోయాను, నువ్వు చచ్చిపోయినా నాకే పడతారేమో. ఎక్కడికైనా వచ్చింది నీకు? ఎట్టించి ఎట్లా పోయింది చెప్పు. ఈ నుంచి ఇట్టే పోయింది మామ. ఈ నుంచా? ఈ నుంచి అయితే చక్కగా బయట తెల్ల డ్రెస్సులో ఉన్నది, ఈ నుంచి సర్రా ఇట్లే వెళ్ళిపోయాడు. అవునా? పెద్ద ఆయన. సో గైస్, తనకైతే ఎవరికైనా చరో తెలియదు, తన మాటలు నమ్మాలా లేదనేది కూడా. ఇక్కడ నుంచి ఈ నుంచే పోయినాడు, నేను కలర్ చూసాం. అవునా? తెల్ల డ్రెస్ వేసుకున్నాడు, సరే వెళ్ళిపోయినాడు ఈ నుంచి. ఓకే, ఇన్ కేస్ తను మళ్ళీ వస్తాడేమో, మళ్ళీ మనతో
మాట్లాడడానికి ప్రయత్నిస్తాడేమో. ఇప్పుడు తనకే కనుస్తున్నాడు కాబట్టి నేనైతే ఇప్పుడు క్లోజ్ చేసుకుని ఐస్ క్లోజ్ చేసేసుకొని ఇది రిబ్బన్ కట్టుకుంటాను. కేవలం తనొక్కడే ఎవరైనా సరౌండింగ్ కనుస్తున్నారా లేదా అనేది చూస్తాడు. చూసిన తర్వాత తనకు ఎవరైనా కనుస్తుంటే తర్వాత క్యాప్చర్ అయినా కూడా మనం చూద్దాము. ఇది ఒకసారి ట్రై చేద్దాము. రెడీ? సో గైస్ ఇంకా కొద్దిగా ఇట్లా పెట్టుకో, స్టడీగా పెట్టుకో. ఓకే. సో గైస్ ఇంకా నేనైతే ఇది కట్టుకుంటున్నాను. ఇది కట్టుకోవడం ఎందుకు, దేనికోసం రాని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు సరౌండింగ్ ఎవరున్నా లేకున్నా కూడా తనకైతే కనుస్తుంది అని తను చెప్తున్నాడు. ఇది నిజమో అబద్ధం కూడా మనకు తెలియదు కాబట్టి ఇదైతే నేను కళ్ళు కంప్లీట్గా కట్టేసుకుంటాను. ఏమైనా యాక్టివిటీ జరిగినా ఏదైనా ఉన్నా కూడా తన కంటికి కనుస్తుంది కదా. తన కంటికి కనిస్తే అట్లీస్ట్ కెమెరా కన్నా క్యాప్చర్ అవుతుందేమో. మన కంటికి కనరానిది లేకుంటే మనకు ఇది కానిది ప్లస్ పాయింట్ అవుతుంది కదా అనేసి నేనైతే ఇది కట్టుకుంటున్నాను. కెమెరా కొద్దిగా పైకి ఎత్తి పట్టుకున్నామా, అట్లా పట్టుకో. ఓకే. కెమెరాని కొద్దిగా హ్యాండిల్ బాగా చేయి. ఓకే. సో ఇది మూర్ఖత్వమో లేకుంటే ఏమో నాకైతే తెలీదు. జస్ట్ కేవలం మనకి ఇక్కడ ఉన్నది 100% తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు తన ఇంకా యాక్టివిటీస్ అయితే చాలా నార్మల్గా ఉన్నాయి. ఇంతకుముందు వచ్చినప్పుడు మీరు చూసారు ఎంత భయంకరంగా ఉన్నాయో. హెయిర్ లాంటిది కనరాలేదు. హెయిర్ కన్నేస్తే మేబీ మనకు ప్రియా వచ్చినట్టని నేను అనుకుంటున్నాను. కాబట్టి పైగా ఇప్పుడు మన రెడ్డప్ప అన్న కూడా ఏమన్నాడు, వేరే ఎవరో ఒక బాయ్ అదే ముసలాయన మాదిరి ఎవరో వెళ్ళారన్నారు. కాబట్టి ప్రియా కోసమే ఇప్పుడు ఇది యాక్టివిటీ అయితే చేయబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్. ఓకే మామ. ఇప్పుడు రెడ్డప్ప మామ, ఇప్పుడు కేవలం నీ కళ్ళే పనిచేస్తున్నాయి, నా కళ్ళు పనిచేయట్లే. ఏం కనొచ్చా కూడా నీకే కన రావాలా, సరేనా? ఓకే. నీకు కనస్తాయని నువ్వు అంటున్నావు, ఇక్కడ 100% ఉందని నాకు కూడా తెలుసు. కాబట్టి తను నీకు కనొచ్చి తను ఏమన్నా నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుందేమో అనేసి ఇప్పుడు ఇది చేయడం. ప్రియా, ఇప్పుడు నేను కంప్లీట్లీ కళ్ళు మూసుకొని ఉన్నాను. నాకైతే చీకటి తప్ప ఏం లేదు. నువ్వు ఒక్కసారి చాలాసార్లు నాకు కనెచ్చావు. అది నువ్వా కాదా అని కూడా 100% నేను చెప్పలేను. ఇన్ కేస్ ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉంటే ఒక్కసారి మా రెడ్డప్ప కంటికి కనిపిస్తావా? ఉన్నావా? నువ్వు వచ్చావా? మామా ఏంటి ఏదో శబ్దాలు వినపడుతున్నాయి? అక్కడేదో సౌండ్ వస్తుంది. చూపి, ఎక్కడ సౌండ్ వస్తుంది అటు పక్క కెమెరా చూపి. అక్కడైతే వస్తుంది సౌండ్. అవునా? ఎవరన్నా కనెక్చారా? ఇప్పటికైతే కనపడలేదు. అవునా? ప్రియా, నువ్వు వచ్చి నిండే ఒకసారి ఏదైనా శబ్దం చేయడం కానీ, లేదంటే నీకు ఎలాగో ఇష్టమైన గాజులు ఉన్నాయి ఆ గాజుల శబ్దం చేయడం కానీ, లేదు నీ కాళ్ళ పట్టీలు ఉన్నాయి ఆ పట్టీల సౌండ్ చేయడం కానీ, ఏదైనా చేసి సిగ్నల్ ఇస్తావా? ఓకే ఓకే, వచ్చావా? నువ్వేనా ప్రియా అది? ఓకే ప్రియా, నేను నీ బాయ్ ఫ్రెండ్ అయినా చంద్ర దగ్గరికి వెళ్ళాను, చంద్రతో మాట్లాడాను. చంద్రతో పాటు ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది. ఇక్కడ ప్రియా వచ్చినట్టుంది. గైస్ చూపిస్తున్నావా నన్ను? గైస్ చంద్ర పేరు తెగనే కోపడుతుంది. ఓకే, చంద్రతో పాటు నేను స్వాతితో కూడా మాట్లాడడానికి ట్రై చేశాను. స్వాతి స్టోరీ కూడా తెలుసుకున్నాను. ఇప్పుడు ప్రియా, చంద్ర, స్వాతి మీ ముగ్గురికి ఎలా పరిచయము ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలని
ఆతృతగా ఉన్న నాతో పాటి దగ్గర దగ్గర 30,000 మంది సబ్స్క్రైబర్లు ఎదురు చూస్తున్నారు. నువ్వు ఇంట్రెస్టెడ్ అయినా నాతో మాట్లాడటం? నా కంటికి కనిపించకపోయినా నీ రూపం ఎలా ఉంటుందో ఒకసారి మా రెడ్డప్ప కంటికన్నా కనిపిస్తావా? హలో ప్రియాతి ప్రియమైన అక్క అక్క డొక్క సిద్ధత లేకుంటే నువ్వు గమ్మున లేనుకుండా ఉండని వెళ్ళు. గర్ల్ ఫ్రెండ్ కదా బాబుజీ. నేను చెప్పినా నీకు. అరే నిన్నెంతో ఇష్టపడుతుంది. ఎవరు? ప్రియా. ఆడికి పంపించామని అమ్మకాడికి నన్ను కూడా నీకు దండం పెడతా గమ్మున. సార్ ప్రియాతిమైన ప్రియా అక్క మీరు నన్ను చంపించి కదా. అరచేతిలో పెట్టుకో బాబుజీ. అక్క ఇట్లా కళ్ళు కనబడి వచ్చాయి కదా, ఎట్లా పెట్టుకోవాలా? ఇట్లా తిరుగు. ఎక్కడ తిరుగు? అట్లా తిరుగు బాబుజీ. నువ్వు నీ దగ్గర పోదామని ఇంటి పెట్టి నువ్వు ఏమిస్తున్నా ఇది? నేను అడిగిపోతా బాబుజీ. ఆడికి పోతావు, పోయినాక ఆడికి పోతావు. సరే సీరియస్, బీ సీరియస్. ఓకే, అరచేతిలో పెట్టుకో. ప్రియా అని పిలుచు. అక్క ప్రియా. ప్రియా మనకన్నా పెద్దవాళ్ళు ఏమన్నా వాళ్ళతో కానీ ప్రియాక ఒక నీకు ఇష్టమైనటి లేదా ఎడదచ్చున్నాయి 2-3 లైట్లు కనిపిస్తాయి నాకు. 4 లైట్లు అవునా? నో ఎక్కడ వచ్చామైనా కా నా ఇంద్రా 4-5 లైట్లు వస్తున్నాయి. ఎక్కడ తెచ్చున్నా నేను ఎక్కడ తెచ్చాడు? బాగా నా ఉండా బాబుజీ, ఉండా ఇడే. ఎక్కడ తెచ్చున్నావు? మళ్ళీ అన్నిసార్లు ఆమోదం మీద అడిచి పలికే సావే. నువ్వు ప్రియాని పిలుస్తా. సేవ పెట్టుకోదానికి వచ్చావా అంటారు. ప్రియాని పిలుస్తాను అనుకున్నా. ఏది ఇది ఆరతి పట్టుకునేట్టు నాకు సరే ఇట్లా ఎందుకు వస్తున్నావు? అట్లే జరుగు. ఎక్కడ తెచ్చిన కళ్ళు కనపడితే వచ్చే కదా జరిగేదానికి నీకు. సరే పిలుచు, ప్రియాని పిలుచు. నీకోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చాను. ప్రియాక నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాక నీకు దండం పెడతా, తీసుకోమోదరాక. వీళ్ళు నాకు టార్చర్ పెడతాను, తీసుకోమో పంపేరి. నువ్వు ఏడన్నా కనబడి తెచ్చే నేను ఇచ్చా. నువ్వు ఎక్కడ తెచ్చిండవు వదిలేస్తుంది. సుధీరన్న నేను ఎక్కడ తెచ్చాడు? సుధీరన్న నా పోయమ్మా. అమ్మా ఏడు శాతం వస్తుందా? చెప్పు, ఏమన్నా నీకు అనిపించేది చెప్పు. నువ్వు నీ ఎక్స్ప్రెషన్ కానీ నువ్వు ఏమున్నావు అనేది నాకు కనిపించట్లే. కళ్ళకి కట్టేసుకున్నావు నాకు కదా. సౌండ్ అయితే వస్తుంది, అక్కడిక్కడ సౌండ్ వస్తుంది నువ్వు అడుగుతుంటే. కానీ లోపలికి అయితే రాలే ప్రియా. కానీ మాట్లాడడం అయితే మాట్లాడడంలే ప్రియా. నీకైతే కనపడలే. ఇందాక ఒక పెద్ద ఆయన కనిపించాడు. అతను వైట్ డ్రెస్లో సరే వెళ్ళిపోయినాడు బయటికి వచ్చి. మళ్ళా ప్రియా వాళ్ళ ఫాదరే ఎవరో తెలియదు. ఇక్కడ ఏదో మీ ఫాదర్ కూడా ఒకవేళ ప్రియా ఫాదర్ ఉన్నా సరే ఇందాక మా రెడ్డప్ప కనొచ్చారంట. మళ్ళీ ఒకసారి మీరు మా రెడ్డప్ప కనొస్తారా? ఇందాక బయట కూడా 2 సార్లు ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది. ఇక్కడ ఏ బాబ్జీ చూడు, బాబ్జీ సౌండ్ ఎక్కడ వినిపించింది? కచ్చల్ సౌండ్ ఎక్కడ తెచ్చున్నాను మొత్తానికి? నేను ఈడే ఉండా బాబ్జీ, నేను ఆడికి పోలా. ప్రియాక నీకు దండం పెడితే తీసుకోమోదరాక. నా చెయ్యి వలుగుతుందిరా.
ఏం కాదు, ఉండు, అలాగే ఉండు. పిలుచు. కా అమ్మ గుంతున్నా ఒక ఏయ్, ఏంది బాబ్జీ నువ్వు పిలుస్తుంటే గబ్బిలం వస్తుంది. నువ్వు ఆయన సమీర్ అయినా నువ్వు అక్కడ తెచ్చి చచ్చిపోతాడు. కానీ బాబ్జీ పిలుచు, ప్రియాని గట్టిగా పిలుచు. ఒక ప్రియాక నీకు దండం పెడతా రాక వాడిపోతే ఈయన తోలుకున్నాను నాకు. బాబ్జీ నీకు ఎటువంటి భయం లేదు, నేనున్నా అంటే నీ పక్కన చాలా ధైర్యం అనుకోవాలి నువ్వు. బా అర్థమైందా? దుల్లో స్వామి కానీ పిలుచు. కా ప్రియాక ఉండు, కొంచెం బాగా స్టడీగా నిలబడుకు, చేయి జాపి. నీకోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చిన, చెప్పు. కా ప్రియాక నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చినాక నీకు దండం పెడతా తీసుకోబోదురాక. ప్రియా వచ్చిందేమో. ఏంది బాబ్జీ ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయింది. అక్కడ ఎక్కడ సౌండ్ వస్తుంది చూడు. దైవ ఏదో దాని ఏమైంది బాబు? నల్లగా ఉంది ఇక్కడ కిటికీ ఇక్కడ. ఈడమమ్మ ఇప్పుడే ఏం కనొచ్చింది? ఎందుకెళ్ళి అయ్యింది కనిపించింది. రే బాబ్జీ, రే ఏమైందిరా? ఏమైంది సుధీర్? ఏమైంది? గాజులు అయ్యి లాగు ఆ? పట్టుకొని లాగి బాధింది ఊరు. అవునా? గాజు లాగేసుకుందా? వచ్చిందాము ఏడికి నల్లగా చేసుకొని ఎందుకెళ్ళి ఆ పక్క నుంచి కనిపించింది. అవునా? సరే కింద పడినావా? సుధీర్, ప్రియా అయితే కనొచ్చిందంట. సో వాడికి గాజులు లాగేసుకునింది. మన రెడ్డప్పకు కూడా ఇక్కడ కనొచ్చిందంట. సో గైస్ ఇంకా నైట్ విజన్ ఆన్ చేస్తాను. సో నైట్ విజన్ ఆన్ చేసేసి తర్వాత ఇప్పుడు డౌజింగ్ రాట్స్ గేమ్ అయితే ఆడతాను.